ధర్నాలో అంబులెన్స్లు ఎన్నో ఆగిపోయాయి. వాళ్ళందరూ వెనకాల నుండి జనాలు మొత్తుకుంటున్నారు. అర్జెంట్ పేషెంట్లు ఉన్నారు, పేషెంట్లు వెళ్ళాలి అర్జెంట్ కానీ జనాలు ఇంకా మొత్తం ధర్నా చేయడం వల్ల అంబులెన్స్ కూడా ఆగిపోయినాయి. మొత్తం ఎక్కడికక్కడ జామ్ వెళ్ళిపోయింది. బాబా చూస్తే ఆ నుంచి చూస్తే ఎక్కడికక్కడ జామ్ కావడం జరిగింది. మొత్తం ఆ నుంచి మాకు గవర్నర్ గారి దగ్గర రాష్ట్రపతి దగ్గర బీసీలను కాబట్టి నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిన్ననే ఇచ్చిన పార్టీ రద్దు చేయాలని మా బీసీలకు సామాజిక న్యాయం జరిగేదాకా మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము. బిఆర్ అంబేద్కర్ గారి సమక్షంలో నిరసన తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు రాజ్యాంగం ఏర్పడిన దిశగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే మాకు బీసీలకు అన్యాయం జరిగింది. 46 జీవో ద్వారా 9 జీవో ద్వారా మాకు 2 సంవత్సరాల నుంచి జీవోలకే పరిమితం చేసి వివక్షకు గురి అయినాం. కాబట్టి మేము ఈ నిరసన పోరాటము ద్వారా తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాము. మేడం రిజర్వేషన్ స్థానిక సమూహంలో గ్రామ పంచాయతీలో రిజర్వేషన్ ఇస్తాము. బలైన వర్గాలకు సామాజిక న్యాయం, ప్రజాపాలన మాకు బీసీలందరికీ కూడా చెప్తున్నారు. పరిమితం చేస్తున్నామని 13,000 గ్రామ పంచాయతీలు 2,000 గ్రామ పంచాయతీలు ఇదేనా గమనీయండి. నువ్వు అంటా ఉన్నావు మొత్తం కూడా రేవంత్ రెడ్డి 24 నెలల స్థిరపడింది. కానీ నాటకాలు రెడ్డి రాజీనామా చేయాలి. ఎలక్షన్ 46